హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియోలో ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫేకా రియలా, మీకున్న ఫాలోవర్స్ ఫేకా రియలా అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు చూడండి. ముందుగా సింపుల్గా మీ ఇన్స్టా అయితే ఓపెన్ చేయండి. మీకు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, కానీ ఈ మధ్య ఫేక్ ఫాలోవర్స్ అయితే చాలామంది వస్తున్నారు. సో అలా మీకు ఎంతమంది వచ్చారో తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా మీ ఇన్స్టా ఓపెన్ చేసి మీ డీపీపై, మీ లోగోపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఉన్న ఫాలోవర్స్ అయితే అక్కడ వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత మీ ఫాలోవర్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద చూపిస్తున్నాగా డేంజర్ సింబల్ వచ్చేసి పక్కన ఎంతమంది ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారో అయితే తెలుస్తుంది. నాకైతే ఒక 400 ఎబోవ్ అయితే ఉన్నారు. ఇంతకుముందే నేను ఒక 5.5K ఫాలోవర్స్ని అయితే రిమూవ్ చేశాను. సో ఈ ఫేక్ ఫాలోవర్స్ నుంచి మీకు ఏమీ కావద్దు అనుకుంటే వాళ్ళని రిమూవ్ చేయండి. సో సింపుల్గా దానిపై ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూ అని ఉందిగా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రిమూవ్ ఆల్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఆ ఫాలోవర్స్ అందరూ ఫేక్ ఫాలోవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే రిమూవ్ అవుతారు. సో ఇది అప్డేట్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. 400 ఫాలోవర్స్ కదా, కొంచెం టైం పడుతుంది. సో బ్లూ కలర్లో కనిపిస్తున్న విధంగా రిమూవ్ ఆల్పై క్లిక్ చేస్తే అందరూ రిమూవ్ అవుతారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ అయితే కొంచెం రీచ్ పెరుగుతుంది. ఎందుకంటే ఫేక్ ఫాలోవర్స్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. ఇది మరి ఎక్కడి నుంచి వస్తారు ఈ ఫేక్ ఫాలోవర్స్ అంటే, కొంతమంది క్రియేట్ చేసి దాన్ని వాడకపోవడం, ఎప్పుడో క్రియేట్ చేసిన ఐడీలు అలాగే ఉండిపోవడం, ఇలా కొన్ని ఐడీలు అయితే అలాగే ఉండిపోతాయి. సో వాళ్ళందరినీ రిమూవ్ అయితే మీరు చేసేయండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అయితే ప్రతి ఒక్కరికైతే చూపిస్తుంది. మీకు చూపిస్తుందో లేదో అయితే చూడండి.